ఎస్. డే 2 బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయిపోయింది. కంటెస్టెంట్ ఎంట్రీ అయ్యాక ఆ రోజు నైట్ అయితే అనిల్ రవిపూడి గారు వెళ్ళేసి ఒకళ్ళని బయటికి తీసుకురావాలి అనేసి నాగార్జున గారు చెప్తారు. అయితే అంతగా ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసుకున్న వాళ్ళని అంత తొందరగా బయటికి పంపియరు. అయితే నాగమణికంఠ గారైతే చాలా ఎమోషన్గా తీసుకున్న, చాలా ఇదిగా ఎమోషన్ అనుకుంటా ఆయన కొంచెం సీరియస్ అయ్యారు. అలాగే చాలా కోపం తెచ్చుకున్నారు. సో అప్పుడు నా అభయ్ నవీన్ గారు వెళ్ళేసి కన్విన్స్ చేస్తూ ఉంటారు. అభయ్ నవీన్ గారు అలాగే ఆదిత్య ఓం గారు. అభయ్ నవీన్ గారు అంటారు, జనరల్గా ఒక్క రోజులోనే ఎవరు ఏంటి అనేది ఎవరికి తెలీదు. సో అప్పుడు కొంచెం సేపులో చూసిన దాన్ని బట్టి వేస్తారు ఓట్స్. అంటే ఎవరు కమ్యూనికేట్ అవుతున్నారు ఎక్కువగా, ఎవరు అవ్వట్లేదు అనేసి దాన్ని బట్టి వేస్తారంతే, ఏం పర్సనల్గా తీసుకోకు అనేసి. అలాగే ఆదిత్య ఓం గారు వచ్చేసి, మీకు స్టేజ్ మీద మంచి శ్లోకాలు వచ్చాయి, గుడ్ వైబ్స్ వచ్చాయి, సో మీకు ఇది మనకు తప్పదు కాబట్టి వేసాం ఓట్స్, అంతేగాని ఇందులో పర్సనల్ ఏమీ లేదు, పర్సనల్గా ఏమీ తీసుకోకండి, నాకైతే మీ గురించి ఏమీ తెలియదు అనేసి చెప్తారు. సో నవీన్ గారు ఇంకొక మాట అంటారు, సో నీకు యాంగర్ స్పాంటేనియస్గా ఏదైతే వచ్చిందో అది రాకుండా ఉండడానికి కొంచెం మెచ్యూరిటీ కావాలి అనేసి కొంచెం సున్నితంగానే చెప్తారు ఆయన. అది అలాగే ఆదిత్య ఓం గారు కూడా అలాగే చెప్తారు. సో కొంతమంది వాళ్ళ లైఫ్ స్టార్టింగ్ నుంచి పడిన బాధలు బట్టి, వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ బట్టి అది అలా వచ్చేస్తుంది కోపంగానే. అంటే దీంట్లో కూడా మనం ఏమైనా ఫెయిల్ అవుతామా అన్నట్టుగా అది మైండ్లోకి వచ్చేస్తుంది. సో అలా నవీన్ గారు అయితే మెచ్యూరిటీ రావాలి అనేసి అలా అంటారు. సో అందుకని మణికంఠ గారు, నాకు ఇన్స్టెంట్గా మా యాంగర్ రావడానికి కూడా రీజన్ ఉంది, నేను చూసొచ్చిన లైఫ్ మీరు చూడలేదు, నేను చూసొచ్చిన లైఫ్ మీకు తెలీదు అనేసి అంటారు. అప్పుడే ఆదిత్య, నేను 6 మంత్స్ డోర్ లాక్ వేసుకుని ఈ స్టేజ్ మీద రావడానికి కోసం వెయిట్ చేశాను, నేను ఇది చాలా ఇంపార్టెంట్ నాకు అనేసి అంటారు. సో అలాగే ఆదిత్య ఓం గారు కూడా అంటారు, నేను 3 ఇయర్స్ ఇంట్లోనే ఉన్నా, ఇంటి నుంచి బయటికి రాలేదు అనేసి అంటారు. అయితే ఎవరి ఎమోషన్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ బాధలు అయితే చెప్పుకున్నారు. సో తర్వాత వచ్చేసి మణికంఠ, నేను ఏదైతే లైఫ్ చూశానో అది మీకు తెలీదు, నేను ఎంత సిచ్యువేషన్ ఫేస్ చేశానో, నేను ఈ స్టేజ్ కోసం 6 మంత్స్ బయటికి రాకుండా లాక్ చేసుకుని ఉన్నాను ఇక్కడ రావడానికి కోసం అనేసి అంటారు. అదే టైంలో ఆదిత్య ఓం గారు కూడా, నేను కూడా 3-4 ఇయర్స్ ఇంట్లోనే ఉన్నాను సినిమాలు లేకుండా అనేసి అంటారు. ఎవరి బాధలు వాళ్ళు అయితే చెప్పుకున్నారు. వాళ్ళ ఎవరికి అందరికీ ఒక కష్టం ఉండనే ఉంటుంది, ఎవరి ఎమోషన్స్ వాళ్ళకు ఉంటాయి అనేసి నిఖిల్ గారు కూడా చెప్తారు. సో ఇంకొక మాట అంటారు ఆదిత్య ఓం గారు, ప్రతిసారి నేను సారీ చెప్పడానికి వచ్చిన టేకింగ్ డిఫరెంట్లీ అనేసి అంటారు. సో కొంచెం చాలా సున్నితంగా సెన్సిటివ్గా ఉన్నారు నాగమణికంఠ గారు అయితే. అదే చెప్పాను కదా, వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్ బట్టి అనేసి. అయితే నిఖిల్ గారు కూడా ఇంకొకసారి, ఎవరైతే గోల్డెన్ స్పూన్తో అయితే పుట్టున్నారు కదా, అందరికీ ఎమోషన్స్ ఉంటాయి, నీ సఫర్ నీకుంటే ఎక్కడ ఆడాలో అక్కడ ఆడు అనేసి అంటారు. అయితే తనతో ఒకసారి చెప్పాక వినలేనప్పుడు వదిలేసేయాలి, పదే పదే చెప్తే అదేదో రుద్దినట్టు ఉంటుంది. అలాగే యష్మిక కూడా అలానే అంటుంది, నీ వీక్నెస్ని ఎవరితోనూ చూపించుకోకు, తను చెప్పింది అయితే కరెక్టే, మేము పదే పదే ఎక్కువగా వాదిస్తూ ఉంటే ఇదేనప్ప వీడు ఏది చెప్పినా దానికి తిరిగి ఉత్తరం ఇస్తాడు అనేసి అనుకుంటారు కదా, ఆ విధంగా చెప్పింది తను. నిఖిల్ వచ్చేసి, కొంచెం పెద్దవాళ్ళని కూడా ఎలా మాట్లాడాలో మాట్లాడకూడదు కదా అలా అనేసి అంటారు. అయితే తను మణికంఠ గారు, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైతే తప్పనే చెప్తాను నేను అనేసి అంటారు. సో సో ఇది ఇలా కంటిన్యూ అవుతుంది. ఇంకొక దగ్గర పృథ్వీరాజ్ గారు అలాగే నిఖిల్ గారు నాగమణికంఠ గారు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఇంకొకసారి నిఖిల్ గారు చెప్తారు, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్ కదా, అలా మాట్లాడకూడదు అనేసి. సో తను అంటాడు, ఎవరు ఏమన్నా అనిపించుకోవడానికి నేను లేదు, నా గురించి ఆయన తప్పుగా అన్నాడు, నా గురించి నేను స్టాండ్ తీసుకున్నా అనేసి అంటాడు. అలాగే ఇక్కడ దాకా వచ్చానంటే ఈజీగా రాలేదు కదా, ఏదో ఒకటి ఉంటుంది, అది నిజమే అనేసి అంటాడు. సో అయితే ఇది పదే పదే చెప్పకూడదు ఆయనకి, ఏదో ఊరికే ఈడేంట్రా ఇలా రుద్దుతున్నాడు, విసిగిస్తున్నాడు అన్నట్టు అనిపిస్తుంది. తనకు తెలుసుంటుంది కదా, నా గురించి
గురించి నేను స్టాండ్ తీసుకున్నాను అని చెప్పినప్పుడు ఇంకా దాని గురించి మాట్లాడకూడదు. సో దీంతో నిఖిల్ గారికి ఎనిమి అంటే కొంచెం క్లాష్ అయ్యే అవకాశం ఉంది ఇద్దరికి, నిఖిల్కి అలాగే నాగమణికంఠ గారికి. ఈయన అనవసరంగా చెప్తున్నాడేమో అనేసి అనిపిస్తుంది నిఖిల్ గారు. అయితే వాళ్ళ పర్స్పెక్టివ్ ఆఫ్ వ్యూ వాళ్ళది కదా, చెప్పకూడదు అనేసి నాకు కూడా అనిపించింది. ఇంకొకటి అంటారు నాగమణికంఠ గారు, ఇక్కడ ఎల్డర్స్ కార్డు అలాగే ఫెమినిజం కార్డు అనేసి కాదు, మైండ్ టు మైండ్ స్పీకింగ్, మైండ్ టు మైండ్ గేమింగ్ అనేసి. అదైతే నిజంలేండి. ఇక ఫెమినిజము, ఎల్డర్స్ అంటే మనం ఎవరైనా ఎల్డర్ అయినా కానీ ఎవరైనా కానీ ఏదైనా అన్నప్పుడు దాని వాళ్ళు అనిన దాని గురించి మన గురించి మనం స్టాండ్ తీసుకోవాలి. అది నిజమే కదా. సో అక్కడ నిఖిల్ గారు ఇంకొకటి అంటారు, తను సారీ చెప్పడానికి వస్తున్నాడు ఆదిత్యవం గారు, అందుకని నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను నేను అనేసి. ఓకే, తను సారీ చెప్తున్నాడు ఓకే, కానీ వెంటనే నేను బయటికి వెళ్ళడానికి ఓట్స్ అయినప్పుడు కనీసం నేను కొంచెం టైం తీసుకుంటాను కదా తనతో మాట్లాడడానికైనా, ఆయన సారీ చెప్పినప్పుడు తీసుకోవడానికైనా కొంచెం టైం కావాలి కదా, స్విచ్చింగ్ పర్సనాలిటీ అయితే కాదు కదా నాది అనేసి అంటారు. సో అక్కడితో వదిలేయాలి, పదే పదే చెప్పకూడదు. ఆ మధ్యలో పృథ్వీరాజ్ గారు చాలా తెలివిగా ఈయనేది మాట్లాడట్లేదు, ఊరు సైలెంట్గా ఉంటున్నారు అనేసి అనుకున్నా, కానీ ఒక్క బాంబు వేశారు. అది ఏమి అంటే అదే ఇలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చాను నేను, అలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చాను అనేసి ఎందుకన్నారు మీరు అనేసి నిదానంగా అడుగుతారు, ఏమి తెలియదు అన్నట్టు. సో అంటే సింపతి ఏమైనా గెయిన్ చేయడానికి అలా ఏమైనా చెప్తున్నారా అనే డౌట్లో అడిగి ఉండొచ్చు. అలాగే వెంటనే ఈయన నిఖిల్ గారు కూడా అంటారు, తను సారీ చెప్పడానికి వచ్చాడు కాబట్టి చెప్పాను నేను అనేసి. సో ఇతను కూడా అడుగుతాడు, అయితే సింపతి ఏం లేదు కదా ఇందులో అనేసి. నాకు తర్వాత నిఖిల్ గారు కూడా ఇంకోసారి అంటారు, ఇందులో సింపతి ఏం లేదు కదా అనేసి. సో వెంటనే నాగమణికంఠ గారు, నాకు తెలుసు ఒక్క విషయం గురించి మాట్లాడుతూ ఇంకో విషయంని లాగడం ఎలాగని, ఆ ట్రిక్ నాకు కూడా తెలుసు అనేసి అంటారు. ఇది ఇక్కడ కన్నడ వాళ్ళు ఒకటైనట్టు అనిపిస్తుంది నాకు. కన్నడ వాళ్ళు ఒక గ్రూప్ అయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే నిఖిల్ అలాగే పృథ్వీరాజ్ కూడా కన్నడ వాళ్ళు కదా, సో ఇద్దరు కూడా ఒకే మాట అన్నారు. చూడాలి మరి ముందు ముందు ఏమవుతుందో. అయితే నాగమణికంఠగా పదే పదే చెప్పడం కూడా కరెక్ట్ కాదు కదా. అలాగే నాగమణికంఠ గారు కిరాక్ సీత మాట్లాడుతూ ఉంటారు ఒక దగ్గర కూర్చుని. కిరాక్ సీత అంటుంది, అంటే తనకు తెలియదు కదా బయటికి వెళ్ళే సిచ్యువేషన్ వాళ్ళకి వచ్చింటే అర్థమైండేది, అంటే తెలియదు కదా కాబట్టి అలా మాట్లాడారు అన్నట్టు చెప్పింది. తన నాగమణికంఠ ఇంతకుముందు నేను చెప్పాను కదా విష్ణుప్రియ ఫెమినియన్ ఇన్సైడ్యూ అని చెప్పింది అనేసి. సో ఆ టాపిక్ని అయితే తీశారు నాగమణికంఠ గారు. ఏదో సున్నితంగా ఉన్నారు అనేసి ఒక నేషనల్ ప్రోగ్రాంలో అలా ఎలా అంటుంది, నాకు కూడా ఒక భార్య ఉంది, కూతురు ఉంది అనేసి అంటుంది. మేబీ ఈ పాయింట్ రైజ్ చేసే అవకాశం ఉంది, నేను చెప్పాను కదా ఇంతకుముందు. ఆ తర్వాత నిఖిల్ అందరూ ఒక దగ్గర ఉంటారు లివింగ్ రూమ్లో. అక్కడ ఎవరెవరు కిచెన్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, బాత్రూమ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అనేసి మాట్లాడుతూ ఉంటారు. నిఖిల్ వచ్చేసి అబ్బాయి సోనియా గారు అలాగే బేబక కిచెన్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అనేసి అంటారు. సో ఇక్కడ నాకు అలాగే నాగమణికంఠ గారు కిరాక్ సీత మాట్లాడుతూ ఉంటారు ఒక దగ్గర కూర్చుని. కిరాక్ సీత అంటుంది, అంటే తనకు తెలియదు కదా బయటికి వెళ్ళే సిచ్యువేషన్ వాళ్ళకి వచ్చింటే అర్థమైండేది, అంటే తెలియదు కదా కాబట్టి అలా మాట్లాడారు అన్నట్టు చెప్పింది. తన నాగమణికంఠ ఇంతకుముందు నేను చెప్పాను కదా విష్ణుప్రియ ఫెమినియన్ ఇన్సైడ్యూ అని చెప్పింది అనేసి. సో ఆ టాపిక్ని అయితే తీశారు నాగమణికంఠ గారు. ఏదో సున్నితంగా ఉన్నారు అనేసి ఒక నేషనల్ ప్రోగ్రాంలో అలా ఎలా అంటుంది, నాకు కూడా ఒక భార్య ఉంది, కూతురు ఉంది అనేసి అంటుంది. మేబీ ఈ పాయింట్ రైజ్ చేసే అవకాశం ఉంది, నేను చెప్పాను కదా ఇంతకుముందు. ఆ తర్వాత నిఖిల్ అందరూ ఒక దగ్గర ఉంటారు లివింగ్ రూమ్లో. అక్కడ ఎవరెవరు కిచెన్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, బాత్రూమ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అనేసి మాట్లాడుతూ ఉంటారు. నిఖిల్ వచ్చేసి అబ్బాయి సోనియా గారు అలాగే బేబక కిచెన్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అనేసి అంటారు. సో
ఇక్కడ నాకేమనిపించిందంటే ఇక యష్మిక కుకింగ్ చేయడం నా వల్ల కాదు సార్ అని చెప్పింది కదా స్టేజ్ మీద. కర్ణాటక వాళ్ళంతా కలిసి ఎవరినైనా ఒక్కరినైనా కర్ణాటక వాళ్ళని కిచెన్లో వేయాల్సింది. సో ఇందులో వీళ్ళే మాట్లాడి వీళ్ళే ఎవరెవరు అనేసి చెప్తా ఉన్నారు. నిఖిల్ అలాగే యష్మిక ఇంకో ప్రేరణ వీళ్ళు ముగ్గురు ఒక గ్రూప్ అయినట్టు కనిపిస్తుంది అందరికీ ఇలా చేస్తూ ఉంటే. సో వాళ్ళని కూడా ఒకరిని వేయాల్సింది అని నాకు అనిపిస్తుంది. సో నిఖిల్ అన్నిటికీ ముందు వెళ్ళి తనే అంతా చేస్తున్నట్టు కనిపిస్తున్నాడు. అలా ఉండడం తప్పు లేదు, కానీ తనే వేరే వాళ్ళకి ఎలాంటి పాయింట్ వెతుకుతారంటే ఈయనే చేస్తున్నాడని, మనకి ఏది వదలట్లేదు చేయడానికి, ఈయనే అన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు అన్నట్టు అవుతుంది. సో తర్వాత నిఖిల్ మణికంఠ గారిని అడిగారు, నీకు ఓకే కదా అనేసి. మణికంఠ గారు అంటారు, డిషెస్ ఎవరు వాష్ చేస్తారు అనేసి. ఎవరి ప్లేట్స్ అన్నీ వాళ్ళే వాష్ చేయాలి, మన రెస్పాన్సిబిలిటీ అది అనేసి చెప్తారు. సో అలాగే తర్వాత అబ్బాయి విష్ణుప్రియ, ఓం గారు, పృథ్వీ గారు, అఫ్రీద్ గారు టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద హౌస్ అనేసి అంటారు. అంటే డైనింగ్ టేబుల్లో కానీ కింద మ్యాట్లు కానీ అవన్నీ క్లీన్ చేయాలి అని చెప్తారు. తర్వాత యష్మిక అలాగే ప్రేరణ బాత్రూమ్ మనం క్లీన్ చేద్దామనేసి మాట్లాడుకుంటారు. సో వేరే వాళ్ళతో ఏమైనా చర్చించారో లైవ్లో అనేసి నాకు తెలియదు. అయితే ఈ పాయింట్ కూడా రైజ్ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే మమ్మల్ని అడగలేదు కదా, మేము కూడా చేసేవాళ్ళం అనే ఒక మాట వచ్చే అవకాశం ఉంది అనేసి అనుకుంటున్నాను. తర్వాత కిచెన్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న బేబక్క అలాగే సోనియా గారు అక్కడ చర్చిస్తూ ఉంటారు కిచెన్లో ఏం చేయాలి అనేసి. భాషా గారు కూడా ఏం చేయాలి వంటకి అనేసి. సో అక్కడ చపాతీ చేద్దామని అంటారు భాషా గారు. సో అయితే పప్పుకైతే పెట్టింటారు అనుకుంటా బేబక్క గారు, అక్కడ పెట్టేసి అది మేబీ గ్యాస్ ఫ్లేమ్ చిన్నది అనేసి కుక్కర్ ఏదో ప్రాబ్లం ఉందనేసి ఇక్కడ వచ్చి మాట్లాడుతూ ఉంటారు. సో సోనియా గారు వచ్చి మన ఆకలి అంటే మీకు అంత ఇర్రెస్పాన్సిబిలిటా అనేసి అంటారు. అందుకు బేబక్క అంటే ఏంటి అర్థం కాలేదు అనేసి అంటుంటా. అంటే మేబీ చాలా సేపు అయింది అనుకుంటా. తను కూడా బేబక్క కూడా ఏదో ప్రాబ్లం ఉంది కుక్కర్ది అనేసి చెప్పాల్సింది. అది చేయకుండా అక్కడ పై కూర్చునేసరికి సోనియా గారి కోపం వచ్చిందేమో అలా అన్నారు. మేబీ దీంతో కూడా దీని గురించి కూడా నామినేషన్ పడే అవకాశం ఉంది. ఆ తర్వాత డిస్కషన్ జరుగుతుంది. విష్ణుప్రియ తనకు కూడా ఉంది కదా చేయాలని అనేసి అంటే, అయితే అందరూ దీనికోసమే కదా వెయిట్ చేస్తున్నాం, ఇది అయితేనే కదా తినడానికి ఉంటుంది, ఒకవేళ మధ్యలో గేమ్ వస్తే చేయడానికి కుదరదు కదా, ఏం ప్రాబ్లం అని చూసి చెప్పి చేయాలి కదా అనేసి అంటుంది. అందరినీ లివింగ్ రూమ్కి పిలుస్తారు బిగ్ బాస్. సో ఆ తర్వాత ఒక అందరూ ఎలా గడిపింది రాత్రి అంతా అనేసి అంటారు. బాగా గడిపింది బిగ్ బాస్ అనేసి అంటారు. అలాగే మీ స్టేని చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు అనేసి ఒక బిస్కెట్ ఇస్తారు బిగ్ బాస్ అయితే అందరికీ ఇంకొక విషయం చెప్తారు, నో క్యాప్టెన్ కదా ఈ హౌస్లో. సో క్యాప్టెన్కి బదులుగా ముగ్గురు చీఫ్స్ ఉంటారంట. ఇంతకుముందు 3 జంటలు ఫస్ట్ డే 1 రోజు ముగ్గురు గేమ్స్ ఆడేసి గెలిచారు కదా. సో వాళ్ళైతే మిగతా వాళ్ళతో గేమ్స్ ఆడేసి వాళ్ళతో గెలిచి ముగ్గురు చీఫ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ రూల్స్ని అయితే చెప్తారు బిగ్ బాస్. సో అందులో యష్మిక, బేబక్క, నిఖిల్ గారు, భాషా గారు, అఫ్రీది అలాగే నైనిక గారు. సో ఈ ముగ్గురు జంటలు మిగతా వాళ్ళతో గేమ్స్ ఆడేసి చీఫ్గా అయ్యే అవకాశాన్ని మీరు పొందారు అనేసి బిగ్ బాస్ చెప్తారు. సో వీళ్ళందరూ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంటే, బాగా ఆడే అవకాశం. సో ఇది అయ్యాక ఆ తర్వాత ఒక ఆరెంజ్ని పట్టుకుని భాషా గారు అయితే వేరే వాళ్ళకి విసురుతూ ఉంటారు. సో దాని గురించి సోనియా గారు కొంచెం చిన్న గొడవ చేస్తారు. అంటే ఫుడ్ని రెస్పెక్ట్ చేయకుండా అలా ఆడుకుంటున్నారేంటి ఫుడ్తో అన్నట్టు. సో ఇది ఇలా మాట్లాడుతూ అన్నారు, ఫుడ్ని రెస్పెక్ట్ చేయాలి కదా, దాంతో ఆటలాడడం ఏంటి, దానితో ఎవరు ఆటలాడతారో దాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు అనేసి అంటుంది. సో అప్పటిదాకా ఊరుకునే ఉంటారు భాషా గారు. ఎప్పుడైతే నాకు ఈ పాయింట్ నాగమణి కంట ఇచ్చారు అనేసి చెప్తుందో సోనియా, సో అప్పుడు భాషా గారు రైజ్ చేశారు వాయిస్ని. అయితే ఫుడ్ సో నాగమణి కంట ఇచ్చారు నాకు పాయింట్ అనగానే భాషా గారు, ఇది నువ్వేమైనా రూల్స్ పెడుతున్నావా, ఇదేమైనా రూల్సా బిగ్ బాస్ ఫుడ్తో ఆడకూడదు అనేసి. ఆ మాట అయితే అనిండకూడదు భాషా గారు, ఎందుకంటే ఫుడ్ని రెస్పెక్ట్ చేయాలి మనం. అయితే ఇది చాలా పెద్ద విషయం కూడా కాదు. అయితే తను
సరదాగా చేసింది అంటే తను నాగ భాష గారు దీన్ని ఇలాగే సరదా వేరే మాటలు వినేసి సరదాగా అనింది, తను ఇలాగే తీసుకుంటే వేరే విషయాల్లో కూడా సరదాగా అంటుంది అనేసి తను రైస్ చేశాడు వాయిస్ భాష గారు అయితే. మేమేమైనా రెస్పెక్ట్ చేయకుండా ఇదేం చేయట్లేదు కదా, దీన్ని నేనే తింటాను అనేసి అంటే అప్పుడు నాగమణి కంటారు గారు వస్తారు. నేనే అనింది, నువ్వు అలా చేసింది వేరే పెడితే వేరే చోటు వేరే వాళ్ళు తినాలి కదా దాన్ని అంటే నేనే తింటాను దీన్ని అంటాడు. అప్పుడు సోనియా అయితే మీరే తినండి, తొక్కి కింద వేసి ఏమైనా చేసి మీరే తినండి, అండ్ వేరే వాళ్ళు తినేటప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా అనేసి చిన్న గొడవ జరుగుతుంది. అలాగే తర్వాత సోనియా గారు భాషా గారు మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ అమ్మాయి ఏంటి సైలెంట్గా ఉంది, వచ్చినప్పుడు అనేసి ఏదో కవర్ చేసినట్టు అనిపించింది, సైలెంట్గా ఉంది అనేసి అనిపించింది, ఎవరు మాట్లాడట్లేదు, ఏ యాక్టివిటీ జరగట్లేదు అనేసి అనుకుంటున్నా, అయితే చాలా బాగా మాట్లాడావు అనేసి ఇదేదో కవరింగ్ లాగా అనిపించింది నాకైతే. సో ఇంకొకటి, ఇంత చిన్న విషయాన్ని పెద్దగా హైలైట్ చేయాల్సిన అవసరం లేదు అని కూడా అనిండొచ్చు భాష గారు, చెప్పలేదు. సో బిగ్ బాస్ ఇంతకుముందు చెప్పారు కదా గేమ్ ఉంటుంది అనేసి, 3 జంటలు అయితే రెడీ అవుతారు. సో గేమ్ పేరు వచ్చేసి పట్టుకుని ఉండండి వదలకండి. ఇది ఎంతసేపు అయితే పట్టుకునే ఉంటారో బజర్ మోగేదాకా, ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళే విన్నర్స్, అలాగే వాళ్ళే ఫస్ట్ చీఫ్ అవ్వబోతున్నారన్నమాట. అయితే తాడులు కట్టున్నాయి, అలాగే సైడ్లో గేజెస్ ఉన్నాయి, గేజెస్ కూడా ముట్టుకోకూడదు, అలాగే నేలకి కాళ్ళు కూడా తాకకూడదు. స్పిన్నింగ్ బెల్ట్ ఒకటి ఉంటుంది, ఏ కలర్ దగ్గర అయితే ఆ బెల్ట్ ఆగుతుందో ఆ కలర్ తాడుని కట్ చేస్తారు. సో ఆ లోపలే వేరే తాడు మీద నిల్చుకోవాలి, అలాగే నేలని తాకకూడదు, నేలని తాకినట్టయితే లేదా గేజ్ ముట్టుకుంటే అవుట్ అనేసి. అయితే ఇందులో చాలా బాగా ఆడారు, చాలా బాగా ఎంటర్టైనింగ్గా ఆడారు కొట్టుకోకుండా. సో ఫస్ట్గా వచ్చేసి బేబక్క కిందనే నిల్చుని ఉంటుంది, తను కొంచెం టచ్ అవుతుంది నేలకి కాలు. సంచాలక్ అయితే బాగా వ్యవహరించారు ఇందులో. ఫస్ట్ వచ్చేసి బేబక్క గారు అవుట్ అవుతారు. అలాగే యష్మిక చాలా బాగా ఆడింది అంతమంది అబ్బాయిల్లో. సో సెకండ్ అవుట్ వచ్చేసి యష్మిక అవుతుంది. సో తర్వాత థర్డ్ అవుట్ వచ్చేసి అఫ్రీద్ గారు అలాగే బాషా గారు అవుతారు. సో లాస్ట్ వరకు నైనిక అయితే చాలా బాగా బ్యాలెన్స్ చేసింది తాడు మీద. లాస్ట్లో నైనిక అవుట్ అయింది. సో విన్నర్ వచ్చేసి నిఖిల్. సో ఫస్ట్ చీఫ్ ఆఫ్ ద హౌస్ వచ్చేసి నిఖిల్ గారు అయ్యారు. తర్వాత ఇంకొక చీఫ్ని ఎంచుకోవాల్సిన టైం వచ్చింది. సో గేమ్ గురించి అయితే వివరిస్తారు. ఇంకా 5 జోడీల్లో ఒకరు నిఖిల్ గారు ఫస్ట్ చీఫ్గా ఎన్నికయ్యారు. సో మిగతా వాళ్ళకి గేమ్ అయితే పెడతారు. అందులో యష్మిక, బేబక్క, అలాగే బాషా గారు, అఫ్రీద్ గారు, అలాగే నైనిక గారు. గేమ్ రూల్స్ వచ్చేసి కోన్స్ ఉంటాయి అక్కడ, ఆ కోన్ను కాళ్ళ మధ్యలో పెట్టుకుని వెళ్ళి లైన్స్ వేశారు. సో ఆ లైన్ దాటకూడదు, అదే లైన్లోనే వెళ్ళి లాస్ట్ వరకు వెళ్ళి కాళ్ళ మధ్యలో పెట్టుకుని వెళ్ళి కోన్ మీద కోన్ 8 కోన్స్ వేసేసి ఒక బ్రిడ్జ్ వేయాలి అనేసి రూల్స్. సో చాలా బాగా ఆడారు అందరూ దీంట్లో. బేబక్క కూడా ఒక్క రూల్స్ కూడా బ్రేక్ చేయకుండా అందరూ బాగా ఆడారు. సో ఎవరు అయితే రూల్స్ని బ్రేక్ చేయలేదు. ఈవెన్ బేబక్క కూడా, అంటే తను కూడా చాలా బాగా ఆడింది. ఇందులో నైనిక చాలా బాగా ఆడింది. అయితే గేమ్స్ అయితే చాలా బాగా ఆడుతున్నారు. ఇది మా సీజన్ 8 కూడా అతి పెద్ద హిట్ ఇవ్వబోతుంది అనేసి కనిపిస్తుంది. వీళ్ళు ఇంత బాగా గేమ్ ఆడుతున్నారు, అలాగే మాట్లాడడం కూడా, చర్చించడం, వాదవివాదాలు కూడా అలానే జరుగుతున్నాయి. అయితే ఇందులో నైనిక విన్ అవుతుంది. తనే తొందరగా బ్రిడ్జ్ కడుతుంది కాళ్ళ మధ్యలో పెట్టుకుపోయి. సో కంగ్రాట్స్ చెప్తారు బిగ్ బాస్ నైనిక. సో తిను సెకండ్ చీఫ్ ఆఫ్ ద హౌస్ అవుతుంది. సో అందులో ఫస్ట్ వచ్చేసి నబీల్ గారిని అయితే తీసేస్తారు. ఆయన రీజన్ ఏంటి, ఎందుకు తీసేస్తున్నారు అని అడిగితే, యు ఆర్ గుడ్ అట్ టాస్క్స్, అంటే టాస్క్ బాగా ఆడుతున్నావు, అయితే అందరితో కమ్యూనికేట్ చేసే దాంట్లో కొంచెం మాట్లాడేది కొంచెం తక్కువగా ఉంది, అంటే అందరితో కమ్యూనికేట్ చేస్తూ ఉంటేనే కదా ఏవైనా పనులు కానీ చేయించవచ్చు ఇంట్లో అన్నట్టు ఆయన్నే తీసేయడం అయితే జరిగింది. సో తర్వాత బేబక్కకి కూడా, సో మీరు కంట్రోల్ చేయలేరు ఇంటిని, అంటే చెప్పి చేయించలేరు పనులు అనేసి తనని కూడా వద్దనుకున్నారు.
భాషా గారిని వద్దనుకున్నారు. ఎందుకంటే, "అన్న మీరు అందరితో బాగున్నారు. అందరితో బాగా మాట్లాడుతున్నారు. కానీ కొన్నిసార్లు బస్ట్ అయిపోతారు. మేనేజ్ హోల్డ్‌లో పెట్టుకోలేరేమో, కంట్రోల్‌లో ఉండరేమో" అనేసి వద్దంటారు. అయితే మీకు చెప్పేంత మనుషులు కాదు మేమంటారు. అలా చెప్పలేం ఎవరికైనా అక్కడ అందరూ ఒకటే సమానం. పెద్దోళ్ళు, చిన్నోళ్ళు అనేసి ఏమి ఉండదు. అందుకు భాషా గారు చాలా బాగా చెప్పారు. ఎవరు అలా అనుకోకండి అనేసి. సో, తర్వాతయితే అందరూ కలిసి తే సోనియా గారిని సెలెక్ట్ చేశారు. సో, వీళ్ళిద్దరూ కలిసి యష్మిక గారినైతే సెలెక్ట్ చేశారు. సో, ఈ మిగతా వాళ్ళు అడుగుతారు సోనియా గాని, అలాగే అభయ్ గాని. కిరాక్ సీత గూడా అడుగుతుంది. ఎందుకు రీజన్ ఏంటి? తన్నే ఎందుకు చూజ్ చేశారు అనేసి. నా ఫీల్ అలాగే ఇతను గూడా ఇద్దరు ఒకేలా టాస్క్ ఆడారు. అలాగే ఇద్దరు ఒకే పని చేశారు కదా! అయితే తనకి కంఫర్ట్ జోన్ ఉంది గాబట్టి, తనకు కొంచెం ఓసీడీ ఉంది గాబట్టి, బాత్రూమ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది చేస్తాను అనేసి. అదే తిని ఎక్కువ అనేసి తిని ఎలా సెలెక్ట్ చేస్తారు మీరు అనేసి అడుగుతుంది. సో, ఇది అడగడానికి మెయిన్ రీజన్ యష్మిక ఇది లక్కో ఏందో తెలీదు అనేసి అంటుంది. తను ఊరికే ఉండాలి. లక్ అంటే తినలో ఏవి పాయింట్స్ లేకనే సెలెక్ట్ చేశారా? తిని చూస్తే లక్ అంటుంది అని వేరే వాళ్ళకి పాయింట్ దొరుకుతుంది కదా! దానివల్ల సోనియా అడిగింది అనుకుంటున్నాను. అయితే ఇక్కడ యష్మిక గారిని సెలెక్ట్ చేసినందుకు సోనియా గారైతే కొంచెం చాలా వాదవివాదాలు చేస్తారు. ఎందుకంటే నఫీల్ గారు కూడా ఏమైనా చేయాలా పనులు, ఏదైనా పనులుంటే చెప్పండి చేస్తాను అని ఆయన కూడా అడిగారు. కానీ ఈమెని మాత్రమే ఎందుకు సెలెక్ట్ చేశారు? నేను ఏదో గేమ్‌లో కంఫర్టబుల్‌గా ఉన్న డ్రెస్ ఏసుకొని రమ్మంటే ఏసుకురాలేదు తను. ఇలా చీఫ్‌గా ఎలా వ్యవహరిస్తుంది? దాన్నే వినలేదు తను. వేరే వాళ్ళతో ఎలా పని చేయిస్తుంది అనేసి ఆ విధంగా అడిగారు. సో, మధ్యలో విష్ణుప్రియ గారు మీకనిపించింది నబీల్ పనులు చేస్తాడు. అలా మీ పాయింట్స్ మీకున్నాయి. అయితే నాకు అవి లేవే. వాళ్ళకి ఇప్పుడు ఆ పవర్ ఇచ్చారు. వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని వాళ్ళకి ఎవరి గురించి అయితే పాయింట్స్ ఉన్నాయో వాళ్ళని సెలెక్ట్ చేశారు. వదిలేయండి అనేసి అక్కడితో ఆపేస్తారు. ఇక్కడ ఇంకొక విషయం సోనియా గారు ఇంకొకటి అంటుంది. కంఫర్టబుల్ వాళ్ళకా మనకా అనేదే పాయింట్ ఇక్కడ అనేసి అంటుంది. అంటే ఫ్రెండ్ కాబట్టి సెలెక్ట్ చేశారా? లేకపోతే నిజంగానే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది అనేసి సెలెక్ట్ చేశారా అన్నట్టు మాట్లాడిందామె. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.